మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మా ఛానల్ జీసస్ లవ్స్ యూ ఛానల్లో మీరు కూడా వాక్యాన్ని విని ఏవైనా ఆక్షేపణలు ఉంటే మాకు తెలియజేయండి. కాబట్టి యేసుక్రీస్తు పరిచర్యని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కడవరి దినాల్లో ఉన్నాం కనుక మన పాపాలను ఒప్పుకొని మనం పరిశుద్ధపరచబడి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క రాజ్యంలో పాలుభాగస్తులు కావాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ సమయంలో ప్రతి మనిషికి పాపక్షమాపణ అనేది అవసరమవుతుంది కనుక ఈ పాపక్షమాపణ విషయంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11, 12 వచనాలు చూస్తే వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీకి పాపక్షమాపణ ఒకటి, అలానే దావీదుకి ఏ విధంగా అయితే పాపక్షమాపణ పొందాడో అలా మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తుని బట్టి మనం నడుచుకుంటే కనుక మన పాపం తొలగిపోతుంది. నా పేరు మనోహరాజు. నేను తీర్మానం 11/8/2011లో నేను బాప్తిసం తీసుకున్నాను. ఆ తర్వాత బాప్తిసం 5/10/2011లో బాప్తిసం తీసుకోవటం జరిగింది. తీర్మానం 11/8/2011లో జరిగింది. యోహాను సువార్తలో 8:1 నుంచి 11లో యేసు దేవాలయంలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు. వారిలో పరిసయ్యులు, శాస్త్రులు ఉంటారు. వీరు ఎవరంటే మోషే రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు. వీరు ఒక స్త్రీని పట్టుకుని యేసు దగ్గరకు తీసుకొచ్చి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది. మోషే ధర్మశాస్త్రంలో చెప్పిన విధంగా ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా అని యేసుక్రీస్తుతో వారు అంటారు. పరిసయ్యులు, శాస్త్రులు, నువ్వేమి చెప్పాలనుకున్నావో మాకు చెప్పు అని ప్రభు అయిన యేసుక్రీస్తుని అడుగుతారు. వారు యేసు మీద నేరం మోపాలని పరిసయ్యులు, శాస్త్రులు పట్టు వదలకుండా అడుగుతూనే ఉంటారు. ఆ సమయంలో యేసు నేల మీద వంగి వ్రేలితో ఏదో రాస్తూ ఉంటాడు. అంటే వారి జీవితాల గురించి రాస్తూ ఉంటాడు అక్కడ. ఆయనను వారు యేసుని శోధిస్తూ ఉంటారు. అప్పటి వరకు వారి మాటలు విన్న యేసు వారి వైపు చూసి, తలెత్తి చూసి ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో అంటాడు. ఈ మాట చెప్పిన తర్వాత తను మళ్ళా నేల మీద వంగి రాస్తూ ఉంటాడు. ఈ మాట ప్రపంచంలో ఎవరిని అని ఉండరు. ఈ మాట అనాలంటే పరిశుద్ధుడై ఉండాలి, పరిశుద్ధంగా జన్మించి ఉండాలి, నీతిమంతుడై ఉండాలి, పాప రహితుడై ఉండాలి, పాపులను రక్షించేవాడిగా ఉండాలి, పాపాలను క్షమించేవాడిగా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం చూస్తాం. యేసు ఎప్పుడైతే మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి విసరండి అన్నాడో, అక్కడున్న ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతారు. అంటే వారు కూడా ఏదో ఒక పాపం చేసిన వారిగా ఉన్నారు.
వారిలో పాపం ఉందని ఆమె మీద రాయి విసరకుండా వెళ్ళిపోతారు. చూడండి పిల్లరా, వాళ్ళు పాపం ఉందని ఒప్పుకున్నారు, వారిలో పాపం ఉందని ఒప్పుకున్నారు. కానీ యేసు మారు మనసు అనే రాయిని ఆమె హృదయంలో విసిరాడు. ఆ ప్రభు మార్చే ప్రభు. అందరూ దేవాలయం బయటికి వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే నిలిచి ఉన్నాడు బోధించే దగ్గర. వ్యభిచారం చేసిన ఆ స్త్రీ అక్కడ ఉంది నిలవబడి. ఆమెకి ఏం దోషాలో అర్థం కావట్లేదు. ఒంటరిగా నిలబడి ఉంది. అప్పుడు ఆ సమయంలో యేసుక్రీస్తు అంటాడు, యేసు తల ఎత్తి చూసి ఆమెను అమ్మా అని పిలుస్తాడు. అంత మంచి మాట చూడండి. అమ్మా అని పిలిచినప్పుడు ఆమె హృదయం ఎంతగా బాధపడిందో, ఎంతగా వేదన పడిందో, ఎంత అబ్బురపడిందో, ఎంత హ్యాపీగా సంతోషంగా ఉందో చూడండి. ఎంత గొప్ప మనసు అండి ప్రభువుది. వ్యభిచారం చేసే స్త్రీని యేసు అమ్మా అని పిలిచినప్పుడు ఆమె హృదయంలో ఏడుపు, వేదన, సంతోషం హృదయంలో కలవరపడిపోయి ఉంటుంది. యేసు ఆమెతో అమ్మ వారు ఎక్కడున్నారు అనగానే, ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె అంటుంది, లేదు ప్రభువా అని. యేసు అంటున్నాడు, నేనును నీకు శిక్ష విధింపను. అంటే యేసు ఆమెను క్షమించినట్టుగా చూస్తాం. అంతేకాదు, ఆమెతో నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో అంటాడు. అంటే ఆమె పాప క్షమాపణ పొందుకుంది. మనుషులు రాళ్లతో కొట్టి చంపాలని, కానీ ప్రభువు ఆమెను మనసు మార్చాలని. మనుషుల ఆలోచన, దేవుని ఆలోచన ఇక్కడ మనం చూడగలుగుతాం. ఇక్కడ మనుషులకి దేవునికి వ్యత్యాసం తెలుస్తుంది. చూడండి, ఆమె చేసింది ఘోరమైన పాపం, వ్యభిచారం చేసింది. కానీ యేసు ఆమెను మార్చాడు, తన పాపానికి శిక్ష విధించకుండా క్షమించాడు. ఆమె పాప క్షమాపణ పొందుకుంది. మరి మీరు కూడా ఈ పాపాలను విడిచిపెట్టి యేసు దగ్గరికి వస్తే పాప క్షమాపణ జరుగుతుంది. వ్యభిచారులు, సుంకరులు మొదట దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. యేసు అక్కడున్న వారిలో అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడని వారిలో చెప్తాడు. కాబట్టి పిల్లరా, మీరందరూ కూడా ఈ వాక్యాన్ని గ్రహించి మీ పాపాలను విడిచిపెట్టాలని నేను దేవుని యందు కోరుకుంటా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, ఘనమైన నామం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి ఘనపరచండి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆరోగ్యం పట్ల, వారి యొక్క రాకపోకల్లో మీరు తోడునీడగా ఉండండి. అలానే మా కుటుంబ విషయంలో కూడా మీరు తోడునీడగా ఉండండి. ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరు దిద్దండి, మార్చండి. మీకే వందనాలు తెలియజేస్తూ మా యొక్క జీవితాల్లో తోడునీడగా ఉండమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.